చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. న్యూయార్క్ నగర మేయర్ ఎన్నికలలో డెమోక్రటిక్ సోషలిస్టు అభ్యర్థి జొహ్రాన్ మమ్దాని ఘన విజయం సాధించారు. భారత సంతతికి చెందినటువంటి జొహ్రాన్ న్యూయార్క్కు తొలి ముస్లిం, అత్యంత పిన్న వయస్కుడైనటువంటి మేయర్గా కూడా చరిత్ర సృష్టించారు. అయితే ఆయన ఎన్నికల ప్రచార వ్యూహాలు భారత రాజకీయాలలో అనుసరించేటువంటి ఉచితాల మోడల్ను గుర్తు చేశాయి. వాటి ద్వారానే ఆ సామాన్య ప్రజలను ఆకర్షించి అధ్యక్షుడు ట్రంప్ని కూడా లెక్క చేయకుండా అక్కడ విక్టరీ కొట్టినట్టుగా తెలుస్తోంది. మమ్దాని తన ప్రచారంలో అత్యంత ముఖ్యమైనటువంటి హామీలలో ఒకటి నగరంలోని అన్ని బస్సులలో ఉచిత ప్రయాణం కల్పిస్తామని ప్రకటించడం. ఈ యొక్క ఉచిత బస్సు ప్రతిపాదన మన దేశంలో ప్రస్తుతం ప్రధానమైనటువంటి హామీగా మారిపోయింది. ఢిల్లీలో కేజ్రీవాల్ హయాంలో ఉచిత బస్సు ప్రయాణం కల్పించింది. దాని ఆధారంగానే ఇప్పుడు న్యూయార్క్లో కూడా ఆర్థిక స్తోమత లేని, ఎక్కువగా బస్సులపైన ఆధారపడే 1.2 మిలియన్ల న్యూయార్క్ వాసులను ఆకట్టుకోవడంలో ఈ హామీ కీలక పాత్ర పోషించి విజయానికి కారణమైనట్టుగా తెలుస్తుంది. ఉచిత బస్సు పథకానికి డబ్బులు ఎలా సమకూర్చుకోవడానికి సుమారు 8.3 కోట్ల కంటే ఎక్కువ ఆదాయం ఉన్నటువంటి న్యూయార్క్ వాసులపై 2% ఫ్లాట్ పన్ను విధించనున్నారు. రాష్ట్ర కార్పొరేట్ పన్ను రేటును పెంచడం ద్వారా సుమారు $5 బిలియన్ల సమీకరించాలని కూడా ఆయన ప్రతిపాదించారు. ఈ యొక్క ధనవంతులపైన పన్ను విధానం ద్వారా వచ్చిన డబ్బును ప్రజల సంక్షేమానికి ఖర్చు చేస్తామనే ఆలోచన అందరినీ ఇప్పుడు ఆలోచింపచేస్తోంది. అలానే 6 వారాల నుండి 5 ఏళ్లలోపు పిల్లలందరికీ ఉచిత నాణ్యమైన చైల్డ్ కేర్ కల్పించడం, ఇళ్ల అద్దెల పెరుగుదల 3% మించకుండా నియంత్రించడం, నిత్యావసరాల వస్తువులను తక్కువ ధరలకే అందించేందుకు నగరంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో కిరాణా దుకాణాలు ఏర్పాటు చేయడం వంటి పథకాలు కూడా ఆయన గెలుపుకు దోహదపడ్డాయి. భారత్లో ఎన్నికల సమయంలో ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ విద్యుత్, నీరు, అదేవిధంగా రవాణా వంటి వాటిని ఉచితంగా ఇస్తామనే హామీలతో ప్రజల్లోకి వెళ్లడం విజయవంతమైంది. ఢిల్లీ తర్వాత పంజాబ్లోనూ విజయం సాధించింది. తర్వాత కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా ఉచిత బస్సు పథకం ప్రభుత్వాల ఏర్పాటులో ఓ కారణంగా నిలిచింది. ఇప్పుడు న్యూయార్క్ వంటి అత్యంత ఖరీదైన నగరంలో అది పాకడం విశేషంగా కనిపిస్తుంది. జొహ్రాన్ మమ్దాని గెలుపు అమెరికా రాజకీయాలపైన ఒక ముఖ్యమైనటువంటి ప్రభావాన్ని చూపుతుందని కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ విజయం ఉచితాలు మరియు సంపన్నులపైన పన్ను విధానాలు కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలో ఒకటైనటువంటి అమెరికాలో కూడా ప్రజాకర్షణ పొందగలవని కూడా నిరూపించింది. మరి దీనిపై మీరేమంటారో కామెంట్ చేయండి.